ఎప్పుడైనా మీరు కాలభైరవాష్టకాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ఆ స్వామిని ఏదైనా అడిగితే, నిజంగా చెప్తున్నాను, నెక్స్ట్ సెకండ్ నుంచి ఆ కోరిక తీరబోయే సిమ్టమ్స్ని చూస్తారు మీరు. కాలభైరవాష్టకంలో మొదటి 2 లైన్లు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవరాజ సేవ్యమాన పావనాంక్రి పంకజం అంటే దేవతల రాజైన ఇంద్రుడి సైతం సేవించినటువంటి పవిత్రమైన పాదపద్మములు కలవాడు. ఎవరు? ఆ కాలభైరవుడు. వ్యాలయజ్ఞ సూత్రమెందు శేఖరం కృపాకరం. వ్యాలయజ్ఞ సూత్రం అంటే పాములు లేదా సర్పములు యజ్ఞోపవేతంగా ధరించి ఉంటాడు అని. ఎందుకు అలా ధరిస్తాడు అంటే, పాము అంటే దేనికి ప్రత్యేక? మృత్యువు. ఆ మృత్యువుని సైతం యజ్ఞోపవేతంగా ధరించాడు అంటే ఆయన మృత్యుంజయుడు అని. వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం. బిందు శేఖరం అంటే చంద్రుణ్ణి ధరించువాడు. కృపాకరం అంటే మన అందరి యందు కృపని కలిగిన వాడు అని. ఎవరు? ఆ పరమశివుడు. ఆ పరమశివుడు